నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బగారా రైస్ అనగానే చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ గుర్తొస్తుంది. మరి ఓన్లీ వెజ్ తినే వాళ్ళ కోసం దొండకాయ మసాలా కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రేపు మన ఛానల్లో వీడియో వస్తుంది. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బగారా రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయినాక బిర్యానీ దినుసులు అలానే కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఇక్కడ నేను కల్లుపుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ లాగా పోసుకొని నిమ్మకాయ పిండి ఉప్పు చూసి మూత పెట్టి ఈ ఎసురుని బాగా తెరలనివ్వాలి. ఇలా బాగా తెరిలిన తర్వాత మనం అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియాలి. రైస్ అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి పైన ఏదైనా వెయిట్ పెట్టి ఎయిర్ బయటికి పోనీయకుండా ఉడకనిస్తే రైస్ అనేది ఇలా మనకి చాలా పొడి పొడిగా వస్తుంది. అండ్ ఈ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.